బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ దేశ పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది. అక్రమ పద్ధతుల్లో సరిహద్దులు దాటి వివాహాలు చేసుకోవద్దని, ఆన్లైన్ వేదికగా జరిగే పెళ్లిళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ నియంత్రణలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. సరిహద్దు డేటింగ్ వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఎంబసీ సూచించింది. అనధికారిక మార్గాల్లో లేదా వాణిజ్య మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీల ద్వారా విదేశీ వధువులను వెతకడం చైనా చట్టాల ప్రకారం నిషేధమని గుర్తు చేసింది. విదేశీ వధువును కొనడం అనే ఆలోచనను పూర్తిగా విడనాడాలని, బంగ్లాదేశ్ లో వివాహం చేసుకునే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చైనా పౌరులను కోరింది. చైనాలో ఒకప్పుడు అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానం, సాంస్కృతికంగా కొడుకులకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ప్రస్తుతం లింగ అసమానత నెలకొంది. దీనివల్ల సుమారు 30 మిలియన్ల మంది చైనా పురుషులకు వివాహ వయసు వచ్చినా జీవిత భాగస్వామి దొరకటం లేదు. దీనిని అవకాశంగా మలుచుకున్న కొన్ని నేర ముఠాలు వివాహం పేరుతో బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా చైనాకు తరలిస్తున్నాయని ది డైలీ స్టార్ పత్రిక ఇటీవల ఒక కథనంలో పేర్కొంది. ఇలాంటి అక్రమ వివాహాలు తీవ్రమైన చట్టపరమైన చిక్కులకు దారి తీస్తాయని చైనా రాయబార కార్యాలయం హెచ్చరించింది. చైనా చట్టాల ప్రకారం సరిహద్దు దాటి వివాహ సేవలు అందించే ఏజెన్సీలపై నిషేధం ఉంది. ఎవరైనా లాభాపేక్షతో లేదా మోసపూరితంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రేమ లేదా వివాహ మోసాల బారిన పడిన బాధితులు వెంటనే చైనాలోని ప్రజా భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అక్రమ సరిహద్దు వివాహాలు చేసుకున్న వారు మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు అయ్యే అవకాశం ఉందని ఎంబసీ తెలిపింది. బంగ్లాదేశ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టం మరియు పీనల్ కోడ్ ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు లేదా మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇలాంటి కార్యకలాపాలకు సహకరించిన, ప్రోత్సహించిన 3 నుంచి 7 ఏళ్లు జైలు శిక్షతో పాటు 20,000 దాకా సుమారు $185 వరకు జరిమానా విధిస్తారు. గతంలో టిక్ టాక్ వంటి మాధ్యమాలను ఉపయోగించి బంగ్లాదేశ్ మహిళలను పొరుగున ఉన్న భారతదేశంలో లైంగిక వృత్తిలోకి నెట్టిన ఘటనలు కూడా జరిగాయని ఆల్ జజీరా పేర్కొంది.